బిగ్ బాస్ సీజన్ 8 లో 13వ వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసింది. ఇక 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక ఈ షోకి హోస్ట్ గా అర్జున్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పృథ్వీని ఆహ్వానించిన అర్జున్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు పృథ్వీ మీద. ఇక ముందుగా పృథ్వీ, నువ్వు ఈ వారం వస్తావని ఎక్స్పెక్ట్ చేసావా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు బ్రో. నేను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాననుకున్నాను. కానీ ఎందుకు ఇలా ఎలిమినేట్ అయ్యాననేది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. బయటికి వెళ్ళాగా చూసుకోవాలి ఎక్కడ మిస్టేక్ జరిగిందో అంటూ అర్జున్కి తెలియజేశాడు పృథ్వీ. ఇక ఇందులో భాగంగా అర్జున్ మాట్లాడుతూ, మీ ఎలిమినేషన్ కారణం విష్ణుప్రియ అయ్యి ఉండొచ్చంటారా అంటే నేను అస్సలు ఆమె పేరు చెప్పను. ఎందుకంటే ఆమె నాతో లవ్ ట్రాక్ కలపాలనుకుంది కానీ నేను ఆమెతో లవ్ ట్రాక్ నడపాలని అనుకోలేదు. సో అలాంటప్పుడు నాకెందుకు మైనస్ అవుతుంది, అసలు ఆ మాట కూడా మీరు మాట్లాడటం వేస్ట్ అంటూ తనదైన శైలిలో ఇచ్చుకున్నాడు. సరే, మరి ఫస్ట్ నీ ఫ్రెండ్ నిఖిల్ దగ్గర నుంచి మొదలు పెడదాం. నిఖిల్ గేమ్ ఎలా ఉంది, నిఖిల్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగేసరికి ఒక్కసారిగా నిఖిల్ మీద ప్రశంసలు కురిపించాడు పృథ్వీ బిగ్ బాస్ బజ్లో. ఇక నిఖిల్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు పృథ్వీ. నిఖిల్ గురించి ఏం చెప్పాలి బ్రో, నిజంగా నిఖిల్ చాలా స్వీట్ అంటే స్వీట్ అనే చెప్పాలి. అంతేకాదు తనతో ఉండే బాండింగ్ నాకు లైఫ్ లో మర్చిపోలేను. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ గా, ఒక మంచి బ్రదర్ గా నాతో హౌస్ లో కొనసాగుతూ వచ్చాడు. నేను హౌస్ లో ఎవరైనా మిస్ అవుతున్నాను అంటే అది నిఖిల్ అనే చెప్తాను. యాక్చువల్ గా నిఖిల్ ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా టాప్ 5 లో మన ఇద్దరం ఉండాలరా అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా వచ్చేసాము. ఇక నిఖిల్ గేమ్ గురించి అంటారా, నిఖిల్ గేమ్ గురించి మాట్లాడేంత పెద్దోడినైతే నేను కాదు. ఏ గేమ్ అయినా సరే 100కి 200% ఎఫెక్ట్ పెట్టి ఆడతాడు. అంతెందుకు మొన్న టికెట్ టు ఫినాలి రేస్ టాస్కులు జరిగినప్పుడు తన కాలుకి దెబ్బ తగిలింది. కానీ లాస్ట్ టాస్కులో కాలికి దెబ్బ తగిలినా సరే రక్తం కారుతున్నా నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆడాడు. అదే నేనైతే గివ్ అప్ ఇచ్చేస్తానంటూ నిఖిలే ఈ సీజన్ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిఖిలే ఈ సీజన్ విన్నర్ రాసి పెట్టుకోండి అంటూ శపథం చేశాడు బిగ్ బాస్ బజ్లో పృథ్వీ. ఓకే బ్రో, మరి నబిల్ గురించి ఏం చెప్తావు అంటే, నబిల్ కూడా చాలా స్వీట్ గాయ్. తన గేమ్ ఫస్ట్ లో చాలా బాగుండేది కానీ ఎందుకో డౌన్ అయ్యింది. మరి అది దేనికోసం అనేది తెలీదు. ఒకవేళ తను కూడా తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 3 లో ఉండొచ్చని నేను అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. మరి గౌతమ్ మీద నీ ఒపీనియన్ ఏంటంటే, గౌతమ్ ఒక కన్నింగ్ ఫెలో. ఆట చూసి వచ్చాడు కాబట్టి ఎవరి మీద ఎలాంటి నిందలు వేస్తే బాగుంటుందని ముందు ఆ మైండ్ సెట్ లోనే ఉంటాడు. మేం గ్రూప్ గేమ్ ఆడకపోయినా సరే మేం గ్రూప్ గేమ్ ఆడాము అంటూ 10 సార్లు మాట్లాడతాడు. అంటే ఆయన జనాలకి ఎలా పోర్ట్రేట్ చెయ్యాలి అనుకుంటాడంటే, వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నేను సోలోగా సింగిల్ గా ఆడుతున్నాను, సో మీరు నాకు సపోర్ట్ చేసి గెలిపించండి అన్న రీతిలో ఉంటూ ఉంటాడు. అందుకే నాకు గౌతమ్ అంటే నచ్చడు. అంటే మరి గౌతమ్ ఈ సీజన్ విన్నర్ అవుతాడేమో అంటూ అర్జున్ అడిగే ప్రశ్నకి పృథ్వీ ఒక్కసారిగా స్మైల్ ఇచ్చి, అంత సీన్ లేదు బ్రో, పక్క రాసుకే పెట్టుకోండి, ఈ సీజన్ విన్నర్ నిఖిలే, గౌతమ్ మేబీ రన్నర్ అవ్వచ్చేమో, చూద్దాంలే ఏం జరుగుతుందో అంటూ పృథ్వీ అయితే గనక గట్టిగా ఇచ్చి పడేశారు బిగ్ బాస్ బజ్ లో గౌతమ్ కి. ఇక అలాగే మరి విష్ణుప్రియ మీద నీ ఒపీనియన్ అంటే, విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, ఒక మంచి సపోర్ట్ గా నాకు చేసింది. ఆమెకి నా మీద ఇష్టం ఉంటే అది నేనేం చేయగలను. నేను చాలా సార్లు చెప్పాను ఆమెకి ఇష్టం లేదని, అయినా సరే ఒక మంచి పిల్లలా నాకు ఎప్పుడు కాఫీ అవి తీసుకొచ్చేది. ఏదేమైనా షీఈస్ వెరీ బ్యూటిఫుల్, షీఈస్ వెరీ నైస్ అంటూ చాలా గొప్పగా పొగిడేశాడు. మరి హౌస్ లో కన్నింగ్ ఫెలో ఎవరు అనుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా నేనైతే రోహిణి, అవినాష్ అలాగే గౌతమ్, వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్తాను. వీళ్ళ ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు కాబట్టి వారికి ప్లస్ అవుతుంది అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు మాట్లాడాడు పృథ్వీ. మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ నా ఫ్రెండ్ నిఖిలే అంటున్న పృథ్వీపై మీరేమంటారు, బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.